ఆదివారం సేపూరి న్యాయ సేవా కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, న్యాయవాదులు, ప్రజలు భారీగా హాజరయ్యారు. ప్రధాన అతిథులుగా మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం న్యాయ సేవా అధ్యక్షులు విజయ్ మోహన్ మాట్లాడుతూ, గత 25 ఏళ్లుగా ప్రజలకు విలువైన న్యాయ సూచనలు, చట్ట సంబంధిత అవగాహన కల్పిస్తున్నాము. అదే ఉత్సాహంతో ఈ కార్యాలయం ద్వారా మరింత విస్తృతంగా ప్రజల సేవ చేయాలనుకుంటున్నాము అని తెలిపారు. అలాగే ఈ కార్యాలయం ద్వారా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చట్టంలోని వివిధ నిబంధనలను, ప్రజల న్యాయ హక్కుల గురించి మా కార్యాలయానికి వస్తే అవగాహన కల్పిస్తామని మరియు సివిల్, క్రిమినల్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ వంటి వివిధ కేసులను నిష్పాక్షికంగా పరిష్కరించడమే మా లక్ష్యమని, రాజకీయ లేదా అధికార ఒత్తిళ్లకు లొంగకుండా ప్రజలకు న్యాయం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేపూరి న్యాయ సేవా న్యాయవాదులు, కర్నూలు న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు త్రివిక్రమ్, ఎం మద్దిలేటి, సి రాజశేఖర్, ఎన్ఎం కృష్ణమోహన్, ఏ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై న్యాయ సేవా కార్యక్రమానికి మద్దతు తెలిపారు. లీగల్ సర్వీసెస్ ఆఫీసు 27 మంది మా లీగల్ టీం అంతా న్యాయ సేవ అందించడానికి పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్ గా న్యాయ సేవ అందించడానికి సిద్ధంగా ఉంటాము. 24/7 పేదవాళ్లకు న్యాయం అందించడం మాకు ముఖ్య ఉద్దేశం. పేదలకు న్యాయం అందే విధంగా వాళ్ళకి న్యాయం చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం. ఇష్టంగా పేదలకు త్రివిక్రమ్ బార్ వైస్ ప్రెసిడెంట్, మద్దిలేటి మెంబర్, రాజేష్, కృష్ణమోహన్ అడ్వకేట్, రాజశేఖర్, ఇదంతా మా ఫ్యామిలీ ఆఫీస్ అసోసియేట్స్, సేపూరి అసోసియేట్స్. త్వరలో సేపూరి లీగల్ సర్వీసెస్ అని ఇంకొకటి రిజిస్ట్రేషన్ చేసి లీగల్ ఎయిడ్ అందించడం కూడా జరుగుతుంది. గ్రామాల్లో, ప్రతి గ్రామంలో వాళ్ళకున్న సమస్యలేమి, వాళ్ళకున్న రైట్స్ ఏమి, ఫండమెంటల్ రైట్స్ ఏమి అనేది తెలియజేసి వాళ్ళ హక్కులు కాపాడుకోవడానికి వాళ్ళకి న్యాయ సేవ అందిస్తాం. ఈ ఆఫీస్ చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్స్ చాలా చేసినాము, జనాలకు సేవ చేసినాము. 25 years అయింది ప్రాక్టీస్. కాబట్టి ఈ కేసులు కూడా చేసి నిన్న జరిగిన బస్ ఇన్సిడెంట్ చిన్నటప్పుడు దగ్గర ఈ సంవత్సరం ఆ బస్సు ట్రావెల్స్ మీద కేసులు వేసినాము. కేసు వేసి గెలిచినాము. మా టీంతో కేసు గెలిచినాము. వాళ్ళ తక్కువ మంది, వాళ్ళ మధ్య సమయం అనేది ఇందులో జడ్జిమెంట్ కూడా వచ్చింది కాపీ. ఇట్లా న్యాయ సేవలు అందిస్తా ఉన్నాం గత 25 సంవత్సరాల నుంచి. పొలిటికల్ లీడర్స్ కి లాగన్నా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది, అన్ని జరుగుతుంది. రియల్ ఎస్టేట్, సివిల్, క్రిమినల్ లిటిగేషన్స్ అన్ని ఉంటాయి. పోక్సో చట్టంలో మన రీసెంట్ గా మాజీ ఎమ్మెల్యే సుధాకర్ కూడా అరెస్ట్ అయ్యింది. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ప్రజల ఆదరణ నాకు బాగా ఉంది. అట్లా ఉంటే ఫస్ట్ జూనియర్ నుంచి బయట పంపిన తర్వాత వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఒకవేళ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. కేసు బాగుపడ్డ ఖచ్చితంగా చేస్తాము. అంటే న్యాయపరంగా ఏమైనా ఉంటే చేస్తాము. తర్వాత ఈ ప్రొసీజర్ ఉంటుంది, డిలే కాబట్టి డిలే జరగడం అనేది కోర్టులో పెండింగ్ కేసు ఉన్నాయి కాబట్టి డిలే జరుగుతుంది. ఆ శిక్ష ఫలానా ముద్దాయి ఏం రాలేదు, మందరం పైన వచ్చింది. ఒక లాయర్ వేధింపులు వాళ్ళని చేస్తున్నారు, వాళ్ళు మా పరిస్థితి రాలేదు. వస్తే ఏదైనా చేయడానికి బాధ్యత వస్తే మేము చేస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.